ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. గెలుపుపై అన్ని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జనసేనతో చేతులు కలపడం తనకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తుండగా, సంక్షేమ పథకాలే తమను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని అధికార వైసీపీ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. అయితే ప్రజాక్షేత్రంలో వైసీపీ బలంగా కనిపిస్తున్నప్పటికీ కూడా అభ్యర్థుల మార్పు విషయంలో ఆ పార్టీ కొంత అలజడి నెలకొంది. వీలైనంత తొందరగా అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చి ఎన్నికలకు సిద్ధమైతే మంచిదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇప్పటి వరకు వెలువడిన సర్వేలన్నీ కూడా అధికార పార్టీకే పట్టం కట్టాయి. 125 సీట్లకు పైగానే వైసీపీ గెలుచుకుంటుందని పలు సర్వేలు ప్రకటించాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో అధికార పార్టీదే హవా అని తేలింది. పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ అనంతపురం జిల్లాలో తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనంతపురం లోక్సభ జిల్లా నియోజకవర్గాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంది. అనంతపురం జిల్లాలోని 8 నియోజకవర్గాలైన రాయదుర్గం, సింగనమల, కళ్యాణదుర్గం, రాప్తాడు, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం అర్బన్ స్థానాల్లో ఈ సర్వేను చేపట్టినట్టు తెలిపింది. ఈ 8 నియోజకవర్గాల్లో కూడా అధికార వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ 8 నియోజకవర్గాల్లో చెరో 4 స్థానాలను గెలుచుకుంటాయని పొలిటికల్ క్రిటిక్ సర్వే అభిప్రాయపడింది. రాయదుర్గం, సింగనమల, కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాలను అధికార వైసీపీ గెలుచుకుంటుందని పొలిటికల్ క్రిటిక్ సర్వేలో తేలింది. ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం అర్బన్ స్థానాల్లో టీడీపీకి, వైసీపీకి గట్టి పోటీ ఇస్తుందని, ఈ 4 నియోజకవర్గాల్లో ఒకటి వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బలంగా ఉందని, పట్టణ ప్రాంతాల్లో టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. గత ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గాన్ని మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఈ సర్వేలో మరో 2 నుంచి 3 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని పొలిటికల్ క్రిటిక్ సర్వేలో తేలింది.